నమస్తే, నా పేరు ప్రశాంతి. ఫైవ్ న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. డిజిటల్ మహానాడులో రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, యువత, భవిష్యత్తు, సంక్షేమం, సాంకేతికత, పార్టీ సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, తెలుగువారు గర్వంగా జీవించాలి, అదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర శ్రేయస్, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీ ఎప్పటికప్పుడు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న డిజిటల్ మహానాడు 2026 కార్యక్రమం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మొదటి రోజు బుధవారం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. రాజమండ్రి సీట్ మన కష్టమేనా ప్లే చేయించిపోయారా? అక్కడ ఆపారా? అక్కడే బ్రేక్. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. రాజమండ్రి సిటీ నియోజకవర్గం 12 కష్టంలో జరుపుకుంటున్నా కలిగించాడు. నిన్న ఆయన ఒక నమ్మకం, నేడు అతడే ఒక సైన్యం. కార్యకర్తగా ఒక పిలిచి చూపించాడు ఆయనే. అది ఆయన తాలూకా కెపాసిటీ. వాళ్ళ సంకల్పాన్ని, వాళ్ళ ఆశయాన్ని కలబోసుకుని ఒక అది ఆయన క్యారెక్టర్. తన నాయకత్వ లక్షణాలతో నేడు ప్రధానమంత్రి కూడా ఆయన నాయకత్వాన్ని కల్పిస్తున్నాడు. అది ఆయన కేపబిలిటీ. నా అన్న, మన అన్న, ది వన్ అండ్ ఓన్లీ నారా లోకేష్ అన్న గారికి సాధనకు యువతలో రథసారథి, భవిష్యత్తు వారధి తెలుగుదేశం. మహానాడు ఎప్పుడు ఒక మాస్ జాతర లాంటిది. చదువుకోవాలని భారతదేశంలో తొలి మన ఇండియా ప్రపంచంలో ఎక్కడికి అది ఆయన క్యారెక్టర్. తన నాయకత్వ లక్షణాలతో నేడు ప్రధానమంత్రి కూడా ఆయన నాయకత్వాన్ని కల్పిస్తున్నాడు. అది ఆయన కేపబిలిటీ. నా అన్న, మన అన్న, ది వన్ అండ్ ఓన్లీ నారా లోకేష్ అన్న గారికి సాధనకు యువతలో రథసారథి, భవిష్యత్తు వారధి తెలుగుదేశం.